అందరికీ నేనైతే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అయితే ఈ టమాటా ముక్కలైతే నేను ఒక కేజీ వరకైతే తీసుకున్నాను. ఇవి తీసుకొని నీట్‌గా కడిగి శుభ్రంగా తూడ్చుకొని మనం కొద్దిసేపు ఎండలో పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీనికి సరిపడా కల్లు ఉప్పు అయితే మనం వేసుకోవాలి. వేసి ఒక 2 డేస్ పాటు అలా పక్కన పెట్టేసేయాలన్నమాట. లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్ లేదంటే జాడీలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 డేస్ తర్వాత వీటిని తీసి వీటిలోని వాటర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా పిండేసి ఇలా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు వీటిని ఒక స్పూన్ చొప్పున తీసుకొని వేయించుకోవాలి. వేయించుకొని మంచి వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని రోట్లో వేసి అయితే మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. కొన్ని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని, కొన్నేమో ముక్కలుగానే ఉంచాలి. ఎందుకంటే అక్కడక్కడ మనకి పీసెస్లా రావడం కోసం అనమాట. కొంచెం గ్రేవీలా రావడం కోసం అయితే కొన్ని అయితే మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో దానికోసమే మిక్సీ చేస్తున్నాను. ఈ విధంగా అయితే పక్కన ఉంచుకోవాలి. టమాటాలో వచ్చిన వాటర్ ఉంటాయి కదా, అందులో చింతపండు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని తీసి మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనకి ఇంకా పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా చూసేద్దాం. మనం ఇలా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందులో వేసేసుకొని తర్వాత మెంతుల పొడి, ఆవాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ముందుగానే మనము టమాటా ముక్కలన్నీ కూడా ఉప్పులో నానబెట్టుకున్నాం కదా, సో చాలా ఉప్పు ఉండి ఉంటుంది. సో దాంట్లో అయితే వేసుకోకండి. ఒకవేళ మనము దీన్ని టెస్ట్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటని ఒకసారి చూసుకొని మనం ఇందులో వేసుకున్నట్లయితే ఉప్పు కరెక్ట్గా సరిపోతుందనమాట. ఈ విధంగా మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం మన అవసరానికి ఎంత అవసరమో అంతే తీసుకొని పోపేసుకోవాలన్నమాట. మొత్తం వేసేస్తే ఏంటంటే నల్లగా అయిపోతుంది ఈ పచ్చడి అనేది. సో ముందుగా అయితే ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. మనం ఈ బాక్స్లో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసుకుంటే కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ముందే పోపు వేసుకుంటే ఏంటంటే నల్లగా అయిపోతుంది, పాతగా అయిపోతుంది, అప్పుడు మనకు నచ్చదనమాట. సో ఇలా అయితే మీరు ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా మనం తీసుకున్న ఈ కొద్ది పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందాము. ఈ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.